Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. మాజీ అధ్యక్షుడు అట్కం రవీందర్ గౌడ్ డిమాండ్. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ డివిజన్ అధ్యక్షుడు అట్కం రవీందర్ గౌడ్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భీమారం గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో నాసిరకం రాగడి మట్టి తెచ్చి రోడ్డు డ్రైనేజీలను కాంట్రాక్టర్ నిర్మిస్తున్నారని, అట్టి నాసిరకం పనులను స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చర్యలు తీసుకొని సదర్ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాలపురం చెరువు అభివృద్ధి పనులు పేరుతో తీస్తున్న రాగడి మట్టిని భారీ జేసీబీ క్రేన్ల సాయంతో టిప్పర్లతో రాత్రి వేళల్లో ప్రైవేట్ వాహనాలు ఎస్గార్డ్గా పెట్టి రాగడి మట్టిని భీమారంలోని బొడ్రాయి సమీపంలో రోడ్డు డ్రైనేజ్ నిర్మాణాలకు పోసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ నిర్మాణాల వల్ల ఎప్పటికైనా ప్రజల ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉందని తెలిపారు. నాసిరకం రోడ్డు డ్రైనేజ్ల నిర్మాణ పనులు చేస్తూ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై డబ్బులు దోచుకుంటున్నారని 55వ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అట్కం రవీందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమారం గ్రామంలో అమలుకు నోష్కర్ పనులు అభివృద్ధి పనులు వదిలేసి ఊరికి అవతల రోడ్డు డ్రైనేజ్ల నిర్మాణం ఎవరి లాభం కోసం చేస్తున్నారని, ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల పేరుతో వృధా చేస్తూ కమిషన్లు దంచుకుంటున్నారని విమర్శించారు. భీమారం మెయిన్ రోడ్లో అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, యూటర్న్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పట్టించుకోకుండా భీమారం బస్టాండ్లో డివైడర్స్ తొలగించాలని తెలిపారు. పలుమార్లు ఇదే సమస్యలపై అధికారులకు స్థానిక ఎమ్మెల్యేని కలిసి విన్నవించుకున్నా ఇప్పటికీ స్పందన లేదని, గ్రామంలో ప్రజలకు అవసరం లేని దగ్గర అభివృద్ధి పేరుతో డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇరిగేషన్ మైనింగ్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఏమీ పట్టనట్టుగా వహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. తక్షణమే ఆ రాగడి మట్టిని అక్కడి నుండి తీసివేయాలని, మొరంతో రోడ్డు పనులు చేసేలా, అలాగే మట్టి కుంభకోణం వెనుక ఉన్నవారిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ముందస్తు ప్రణాళికలు లేకుండా కేవలం నాలల కబ్జాను ముప్పును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ అక్రమంగా అక్కడ చేసి రోడ్డు డ్రైనేజీల వద్ద భీమారం ప్రజలు వరద ముప్పునకు గురయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విక్టరీ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాయకండి సురేష్, నాయకపు శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు గుంజ సాయి కుమార్, నాతి సమ్మయ్య, పోగుల రమేష్, ఉప్పు ప్రభాకర్, బేతల్లి వినయ్, ఉప్పు రమేష్, ఎర్రబెల్లి సంపత్రావు, పల్లపు రవికుమార్, బూర రోషన్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఎండగట్టనే పనిగా పెట్టుకుంటాం. మీకు అధికారం వచ్చింది, ప్రజలకు మంచి చేయండి, దందా చేయడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది. దయచేసి ఈ 2.5 సంవత్సరాల భీమారము ఒక మారుమూల గ్రామం కంటే అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి వర్క్ జరగలేదు. భరిస్తున్నారు, పబ్లిక్ భరిస్తున్నారు, అన్ని భరిస్తున్నారు. సరే మంచి రోజులు వస్తాయి అంటే ఎవరు ఏ పాలకులు వచ్చినా కూడా ఇంతవరకు అయితే మంచి రోజులు జరగలేదు, రాలేదు. దయచేసి మీరు కనుక దీని మీద దృష్టి పెట్టి స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. డైరెక్ట్గా స్థానిక ఎమ్మెల్యే గారి మీద మాకు గౌరవం ఉంది, స్థానిక ఎమ్మెల్యే గారి మీద అభిమానం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే గారు మంచి చేస్తారన్న ఆలోచనతో 12 రోజులు వెయిట్ చేసినాం. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. మరి ఎమ్మెల్యే గారి దృష్టి ఉండి పట్టించుకోలే, దృష్టి లేక పట్టించుకోలే, ఆయన దృష్టిలో ఉందా లేదా, లేకపోతే దృష్టిలో ఉన్నా కూడా అధికార పార్టీ మనం ఏం చేసినా నడుస్తా అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు తక్షణమే దీని మీద చర్యలు కనుక తీసుకోకపోతే మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు, ఊరుకోం కూడా.